హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు పొద్దున్నే ఎప్పటి నుంచో ఒడియాలు పెడదాం అనుకున్నాము, కానీ మనకి వర్షం పడుతుంది కదా, అట్లా అని చెప్పి అయిపోయినాము. నిన్న ఏం లేదు, వర్షం ఏం లేదు, ఎండనే కొట్టిందిగా. ఈరోజు కూడా ఎండనే కొడుతుంది అని చెప్పేసి అక్క పొయ్యి ఇక్కడ వడియాల కోసం అని చెప్పి పొయ్యి ఇక్కడ చేస్తుంది. అందుకే ఇగో ఇవి పైనకి లుంగిలు, ఇగో ఇది క్లాత్ పట్టుకొని పైన ఆరబెట్టడానికి అని చెప్పి నేను పైకి వచ్చిన. అక్క కింద ఇంకా కిచెన్ లో అవి చేస్తుంది. సరిపోతుందా ఈరోజు? ఏంటిది ఎండ? ఏం అవి తొందరగానే ఆరిపోతుండొచ్చు, చూడాలి. ఎండ మస్తు కొడుతుంది కదా. నిన్న మధ్యాహ్నమే మన ఒడ్లు ఎండిపోయినాయి సగం, ఇంకా సగం మీద ఆల్మోస్ట్ 90% ఎండినట్టే. జర కొద్ది అంటే నేర్పి కొద్దిగా ఒక మధ్యాహ్నం లోపు సజ్జలను నింపుకున్నమాట సరిపోతుంది. అయితే ఈరోజు కూడా మంచి ఎండ కొట్టాలి, మేము పెట్టిన ఒడియాలు కూడా ఎండిపోవాలి. ఏం కాదు, ఎండిపోతాయి. గుడ్ మార్నింగ్ రైట్, ఇప్పుడే లేచి వచ్చినట్టుండు. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఏ చదువుతున్నావు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వర్క్ ఏముందంటే, నిన్న ఒడ్లు ఎండబోసి వచ్చినాం కదా, నిన్న వర్షం పడుతుంది అనుకుని తొందరనే పోలే మంచిగా సెట్ అయింది, తొందరనే వెళ్ళిపోయినాం, ఒక దగ్గర నూకినాం. ఈరోజు కూడా ఆ పార తీసుకొని పోయి మొత్తం నేర్పేసి సాయంత్రం వరకు ఏ మిల్లు మొలుగు అనంతరం దగ్గర ఉంటుందట. అనంతరం అంటే మళ్ళీ సంచులు తీసుకురావాలి. ముందుగా పోయి సంచులు తీసుకొని వచ్చి సాయంత్రం 4-5 గంటల వరకు నింపెట్టినాం అనుకో. కార్లు ఎక్కువ ఉన్నాయి, కారు ఆటో. మన కార్ని ఎట్లా వాడుతున్నాం రా? అది కార్ అంటే ఆడు మెకానిక్ అది తిని మనల్ని. అసలు కార్ని ఇట్లా కూడా వాడతారా అంటారు కార్ని. అంటే దాంతో కందులు దొక్కించినాం. వీడియో చూడరు, పాత వీడియో ఒక 2 years కింద ఈడ వేసి కందులు దొక్కించినాం ఆ కార్ తోటి. యాక్చువల్లీ ట్రాక్టర్ దొక్కాలి, మన కారుతో దొక్కించినాం. మొన్న పోయినసారేమో 13 బ్యాగులు వడ్లు 13 బ్యాగులు. ఈ టైం కానీ అలారం వచ్చేది అంటే 7 o'clock. ఇది వర్షాకాలం పెట్టి ఎప్పుడు చలికాలంలో పెట్టింది, అప్పుడు 7 గంటలకు కూడా తెల్లారకపోతున్నాయి కదా. మరి బంద్ చేయలే అప్పటి నుంచి? పెట్టింది అప్పటి నుంచి ఇట్లా ఉంది. ఎప్పుడు 7 పోయినా కానీ అలారం వస్తుంటుంది, ఫోన్ వచ్చినట్టు. సో ఇక అట్లా వాడినాం కాబట్టి కారు కొద్దిగా ఖరాబ్ అయిన ఉండే, దెబ్బ కారం చేయించినాం. అట్లేం ఖరాబ్ కాలే, కాకపోతే డెంటింగ్ పెయింటింగ్ మీద పోయింది. కానీ డొట్టలు పోయింది. అగో అమ్మ రెడీ అయిపోయింది. ఏం చెప్పింది? రవ్వ పప్పుడు అలా అంటే సన్నగా ఉంటాయా? ఆహా, ఇట్లా మన మురుకులు వస్తాయి రావద్దు. మురుకులు వచ్చేది కావా? చూద్దాం ఎట్లేస్తారు. అబ్బా అయ్యయ్యో ఈడ రౌతులు పెట్టాలి శిరీష. అరే చిన్న రౌతులు పట్టుకురా, కింద నీకు దొరికిన రౌతులన్నీ తీసుకురా. ఇవి ఉంటాయి అప్పుడు మన అప్పుడు కూడా ఇవే పెట్టినాయి అవి శిరీష. అప్పుడు ఇక్కడ ఏదో పెడితే అవి కాదు, ఆ రౌతులు పెట్టింది ఒడియాలకో దేనికో పెట్టినాం అప్పుడు కాదు. అదే మిరపకాయలకు అనుకుంటాం, మిరపకాయలకు సంథింగ్ ఏనో ఎండపోసినాము అప్పుడు పెట్టినాయి రౌతులు. అవి సరిపోతా? దీని మీద వాటర్ అలా వద్దాయి బట్ట మీద డైరెక్టా కవర్ మీద పెట్టచ్చు, కానీ వేడిది కదా మళ్ళీ కవర్ అంట. కాకపోతే ఏం చేయాలి మరి? బట్టకార కదా ఇది? బట్టకేమైతుంది, ఏం కాదు. ఎందుకు కాదు, వేడి పెట్టిన ఎట్లుంటది? అయ్యో ఏం కాదు. వడి ఆడు దుమ్మిండు, అయిపోయా శిరీష. వడియాలు పెడుతున్నాం అన్నది ఆడు దుమ్మిండు. ఏం కాదు, జెర్సేపాడు ఎందుకు ఏమైనా ఖరాబ్ అయ్యాయి అవి? కాకులు వచ్చేటి నీట్గా గుంజి పెట్ట. అయితే కొంచెం పావురి చెప్పొద్దు ఎట్లా చేసినావు చెప్పదు. ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల నీళ్ళు పోసిన. రవ్వ అంటే మన ఉప్మా రవ్వనా? సన్న దొడ్డుదా? ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల నీళ్ళు పోసి కొంచెం ఉప్పు, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర వేసిన. మన ఇష్టం ఉమ్మ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచిగా ఉడకబెట్టి దింపేస్తే అయిపోతుంది. ఇప్పుడు తినొచ్చు అది? తిను, ఉప్మా లెక్క తినొచ్చు. ఉంటుంది ఇంకేంటి మంచిగా జావ లెక్క తాగొచ్చు కదా దాన్ని. ఇది రాంగా గట్టిగా అవుతుంది, ఇది అయిపోయేసరికి. అంటే వేడి ఉన్నప్పుడే పోసేయాలా? వేడి మీదనే పెడితేనే మంచిగా. మరి అంత సన్నగా ఎట్లా వస్తాయి ఇప్పుడు? పెట్టాలి సన్నగానే. చూద్దాం ఎట్లా పెడతావు పెట్టు. చైతన్య గంటతో పెడతా అంటే గంట సరే ఒకటి పెట్టు. ఇంతే. మరి తీసేట్లు వద్దా? అది తీసేటప్పుడు వెనకకి బట్ట మర్రేసి నీళ్ళు చల్లి తీసేస్తాం. ఎవరు చెప్పి నీకు ఇది? అప్పుడు అమ్మ పెడుతుండే కదా ఇక్కడ. ఒకసారి మనం పెట్టిన గుర్తుందా? ఇదే బిల్డింగ్ మీద ఒక రోజు సపరేట్గా దానికి వీడియో తీసినాం, వడియాలు పెడుతున్నాం అని.
అదేం దొడ్డి కదా, గెలిచిందాక పెట్టి అవి దొడ్డి చేసినాక అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు పోయింది అనుకో మళ్ళీ ఎండాకాలం వరకు కొనుక్కొచ్చుకోవాలి. ఓ నేను అనబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 1 month అయిపోయింది కానీ కూడా. వానలు పడుతున్నాయి, అప్పుడు జోరు ఎండలు కొట్టినాయి. నేను రాలిపోయి ఈరోజు పడితే ఎట్లా ఫిక్స్ అయ్యారు మరి? నిన్న వల్లేదు కదా, పడని లేకపోతే లేదు. మధ్యాహ్నం వరకు అలా సగం అని ఎండుతాయి. సగమైంది మొత్తం పొట్టు ఎండుతాయి. ఎండ తక్కువ కొడుతుందా? నిన్న మన ఒడ్లే ఉండి పడని సాయంత్రం పూట ఆయన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. వడియాలు పెట్టకపోయినా చిరుసా నువ్వు కూడా? ఏమనుకున్నావురా? సామంగులు అనుకున్నావా? సేమియా అదే సేమియా అంటారా సామంగులు అంటే. అది చూసి సామంగులు అనుకుంటారా మనోడు. చూడడానికి మంచిగా కనబడుతుంది చిరుసా నిజంగా. చిన్నగా మేడం చిన్నగా అది నేను అందుకనే చెప్తున్నా. చిన్నగా వేసిన అనుకో, నువ్వు ఆల్రెడీ చిన్న గంటనే ఇచ్చింది నీకు. కానీ ఒక సీరియల్ వైజ్ చేయి రోజునే. ఎటు పడితే పోస్తే మళ్ళీ లుంగి సరిపోదు అది. మళ్ళీ రిస్క్ ఎందుకు? శిర్ష ఇట్లా గ్యాప్ రాదు చూసుకో. ఇలా గ్యాప్ వచ్చింది అనుకో అప్పడంలా గ్యాప్ ఏర్పడుతుంది. ఫస్ట్ మంచిగా వచ్చిన శిర్ష, కానీ దొడ్డు ఒత్తిగా ఏమంటారు దొడ్డుగా అయింది సన్నగా. ఇది ఇచ్చిపెట్టి కదా ఏమనుకో వేడి మీద మంచిగా వస్తుంది, తర్వాత మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం రాని అక్క కరెక్ట్ వచ్చింది. నువ్వు తీసుకున్న పిడి కడికైనా కానీ దాన్ని మంచిగా దోశ వేసినట్టే కదా అది రాజు చూడు అలా కొద్ది వేసుకో. ఇంకా అట్లా అది మళ్ళీ ఇవ్వదా అట్లా బట్టకెళ్ళి ఇష్టప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎక్కువ అనకు శిర్ష. అది నీకు ఎట్లా అవుతుంది రౌండ్ దోశ లెక్క? ఇబ్బంది అవుతుంది అట్లా. వేసు ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా వేయాలా? నేను వేసి మళ్ళీ తీయలేరు మరి మీరు. అది నీళ్ళు పోసినా రాదు మళ్ళీ అట్లుంటుంది. అసలు ఇవి కవర్ మీదనే పెడతారు కానీ ఈ వేడికి ఆ కవరు ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ అంత కవర్ వాసన. కవర్ మీద పెడతారు అలా తీయడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఎండిపోయినాక వాటంతా అవే లేసి. మరి అది బెటర్ కదా. కానీ అంత పెద్ద కవర్ ఎక్కడ దొరకాలి మనకు? ఉన్నాయి ఇంట్లో కవర్లు. దాచిపెట్టారు అప్పుడు ఆ ఇంటికి అడవరమ్మ సిటీలో ఉన్నప్పుడు పెట్టేదానిగా. ఆ కవర్లు అట్లనే దాచిపెట్టిన అమ్మ తీసుకొచ్చింది. వడియాలకు పనికి వస్తాయి దాచిపెట్టుకోరా అని. వీడు ఎప్పుడు లేచి రోజున అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకుని ఇవన్నీ? నేను రాత్రే అనుకున్నా పెడితే ఏమన్నా కానీ అని. నేను ఇంకా అడిగి ఒడ్ల కడుగు పోవాలి కదా ఇంకా లేసలేరని నేను అనుకుంటున్నా. కాదు లేచిన పొయ్యి మీద పెట్టి బ్రష్ చేసుకొని ఇవి పెట్టినాక ఇక తానం చేసి అయిపోతుంది. ఇవి పెడితే పొద్దుగా ఎండ రాకముందుకే పెట్టాలి. ఆల్రెడీ ఎండ స్టార్ట్ అవుతూనే ఉన్నది. అంటే ఈ ఎండకి ఏం కాలేదు కానీ మరి 7-8 కావచ్చు టైము. ఆ టైంకి పెడితే ఉండలేము. ఎందుకు చెప్పొద్దు అట్లా? నేను పప్పు కూడా నేను మొన్న అట్లా ఎండకు పెట్టలేము. వడియాలి మనం పెట్టలేము అంటే పెట్టలేము. సురుసురుమంట కింద బండ కాలుతుంది మీద ఎండ కొడుతుంది. తొందరగా కావట్లేదు అప్పుడు చేతులు కాలుతుంటాయి. తొందరగా కాలుతాయి కదా అట్లయినా కానీ. ఏం కాలుతాయి? ఇవి తొందరగా ఎండిపోతాయి కదా. తొందరగా ఎందుకు ఎండిపోతాయి? మన ఎండ కొట్టినప్పుడు మనం అంటే మనకు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని మీరు ఆలోచించే తప్ప ఎప్పుడైనా కొట్టచ్చు. పొద్దు చల్ల ఉంటుంది కాబట్టి మంచిగా పెడదామని మీరు అనుకుంటారు. ఇప్పుడు పెట్టినా మళ్ళీ ఎండ వచ్చేంత వరకు ఎండాలి కదా. బట్ట కరెక్ట్ గుంజి శీర్ష. బట్ట తికమాకున్నా కానీ అట్లా రౌండ్గా రాదు. కింద కరెక్ట్ లేదు బట్ట. అది బట్ట కరెక్ట్ అది ఇచ్చిపెట్టు. బట్ట కరెక్ట్ నీట్ గుంజాలి. సెట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఈరోజు ఇది అయిపోతే మళ్ళీ రేపు మనం చేస్తారు అది. అంటే ఇలాంటి ఎండ మళ్ళీ మీకు దొరకదు అందుకనే చెప్తున్నా. మళ్ళీ సంవత్సరం వరకు లేకపోతే ఏ పప్పుసారి చేసినా ఏం చేసినా బయటికి పోయి పాపల ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవాలి వేసుకొని తినాలి. ఇంకోటి మనం అది ఏమంటారు అయిపోతాం పూజ అయిపోతే పాపడాలు వేస్తాం చూడు అది చేయొచ్చు మనకు. చేసుకోవచ్చు కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు రాదు దాన్ని కానీ చెయ్యొచ్చు. అయితే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి మనకు చేసుకోనికి? పెట్టుకోవచ్చు వడియాలు పెట్టుకోవచ్చు, ఇంకా బియ్యం పిండి పాపడాలు, సాగుదాని పాపడాలు, ఇంకా టమాటా వడియాలు పెడతారంట. నాకైతే తెలియదు. టమాటా వడియాలా? అది కూడా ఉంటుందా? ఇప్పుడు ప్రజెంట్ రేపు మనం పెట్టుకోనికి ఏమేమి ఉన్నాయి చెప్పు నాకు. బియ్యం పిండి పాపడాలన్నా లేకపోతే వడియాలన్నా పెడతాం. బియ్యం పిండి వాడాలంటే మన ఇవి వచ్చేటి మురుకులు లెక్క అవేమో వడియాలు. పిండి పాపడాలు అంటేనేమో అవి కూడా ఇట్లా ఇవి ఇట్లా వద్దు కానీ నాకు అవి పెట్టు ఒకసారి. కాదు దొడ్డుకుంటాయి చూడు మురుకుల్లాగా అవి పెట్టా. అవి రేపు పెట్టేసి దేవుడా రేపు ఎండ వాన రావద్దు. మరి వాన రాకపోతే మనం చేసేది. చూస్తే బట్ట గుంజమ్మాడ భవన కింద బట్ట గుంజు అది నీట్గా రావాలి. ఏమైంది వద్దు? ఏమైంది?
ఇవాళ అది రోడ్ల పని అయిపోతే రేపు అయిపోతుంది మధ్యాహ్నం లోపు ఇది తీసేస్తాం కదా మధ్యాహ్నం తీస్తా సాయంత్రం తీస్తారా ఇవి సాయంత్రం తీస్తాం. సాయంత్రం తీస్తారా లెక్క పెట్టరా నువ్వు వచ్చినవి నేను ఒక గ్లాస్ పోసుకొని వచ్చిన అంతే. అయితే సరిపోదు నాకు తెలిసి బట్ట సరిపోదు ఉంది ఇంకొక బట్ట ఉందా సో ఆ ఒక గిన్నె వడియాలు అయితే పెట్టడం అయిపోయింది. ఎన్నో వస్తాయి అనుకున్నా, ఎన్ని కూడా రాలేవు. మేము రెండో బట్ట కూడా తీసుకొని వచ్చినాము. ఒకటే లుంగిలే సరిపోయినాయి కానీ చాలా మళ్ళా రేపు కొన్ని బియ్యం పాపడాలు కొన్ని వడియాలు పెడితే అయిపోతుంది. ఎండ కాక ముందుకు కొన్నైనా పెట్టేసేయాలనుకున్నా, పెట్టేసినాము అయిపోయింది. ఇప్పుడు కిందికి పోయి చాయ్ పెట్టుకొని చాయ్ తాగి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇక మన వర్షానికి అయితే మొత్తం ఇట్లా కడీలు వంగిపోయి ఈ గుడిసంతా మొత్తం గూడపడిపోయింది. ఇక మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. నాకు తెలిసి అది పని చేయకపోవచ్చు. కొత్త గుడి చేద్దామని చెప్పిన అన్న. ఇక వీళ్ళు పొద్దులో చేత పని అయితే చేస్తుర్రు. ఏం చేస్తుర్రు అన్న? పందిరా దేనికే? అమ్మ దొండతీ పెట్టింది అప్పుడు. అమ్మ పెట్టిందా? ఈ వర్షానికి మళ్ళీ గిరి వచ్చింది. ఏడుందన్న దొనతీయ మూలదు ఇదా ఇదేనా? ఎంత లేదు కానీ ఇది పాడుతుందా మరి? అది ఏం దాకా వచ్చింది? అరే కొనా 10 తరాలు వాడచ్చు దాన్ని. 10 తరాలా? ఎందుకు ఎప్పుడుకుంటారా అది? కట్ చేసినా మళ్ళీ వేస్తా. బాగుంది ఐడియా. ఇవి ఎట్లనే నాలుగు మూల పందిరా? మరి ఈ చెట్టునే కానీ ఈ చెట్లకి ఇబ్బంది కదా? ఎందుకే ఇది మళ్ళీ మామిడి చెట్టు ఉందిగా? ఏంటంటే చెప్పు ఇప్పుడు. అరే చెట్టుకి ఇబ్బంది అవుతుంది. ఈ చెట్టుకి ఇబ్బంది అవుతాను. నీళ్ళు పోయినా కూడా ఇబ్బంది. నీళ్ళు వచ్చి రానా? నీళ్ళు వచ్చినావా? అయ్యో చెట్టు ఎదురు వచ్చింది. ఎదురు వచ్చింది మరి నేను చెప్తున్నా. ఓ నువ్వు మొలవేరా అంటే అల్లనట్టు చెట్టు ఇది కూడా వచ్చింది. జామ చెట్టు కూడా వచ్చింది చూసిన నేను అప్పుడే. కానీ కొబ్బరి చెట్టు ఇప్పుడు రావనా? రావు, టైం పడుతుంది. కొత్తది ఇదా? ఈ మధ్యలే మరి ఇంకేం ఏం దేనికి పైప్ ఎందుకే? నీళ్ళకా? వీడికా? నీళ్ళు వచ్చినవే ఏం కాదు. 2 బకెట్లు అంటే 10 బకెట్లు వాడాలి. సెట్ అయినట్టే ఈజీగా పడతాయి. మరి కొబ్బరి చెట్టుకి ఎక్కడే అవుతాయి నీళ్ళు. వీడికి నల్ల తెచ్చే ప్రయత్నం చేయాలన్నా. మస్తు దూరం ఉంది పైపు. నల్ల ఆప్షన్ లేదా మనకి? ఉంది అంటే పర్మిషన్ లేదా? బేస్మెంట్ కడితే పర్మిషన్ ఇస్తారు. బేస్మెంట్ అంటే మళ్ళీ రూమ్ వేయాలి. రూమ్ వేస్తే మళ్ళీ దీనికి పని చేయడా? ఏం చేసుకుంటా ఇప్పుడు? అది అరే అవునేమో. మళ్ళీ దొడ్డేయాలి కానా? అదేం పని చేస్తుంది మరి? దొడ్డేస్తే కట్టనే వస్తుంది. ఆ దొడ్డి మీద కట్టలే అన్న పప్ప ఇట్లా అప్పుడు ఇట్లా ఆడగట్టినా ఇంకోటి ఆడగొట్టు అతి విడవస్తున్నాయి ఇంకోటి గుంజ. వీడొకటి వస్తా ఈయనేనా? చిన్ననే ఒకటి ఎంత పెద్దగా ఏమొద్దు. అందులోనే తిప్పుదాం, చూసుకోవాలి వచ్చి అప్పుడప్పుడు. సో ఫైనల్గా అయితే చిన్న పందిరి అయితే వేసేసినాము. కనబడతాయి చూపెట్టినకి ఇద్దరు. ఇక ఇట్లా జస్ట్ దొండతీగ వారానికే. ఎందుకంటే అమ్మ గుర్తుంది, అమ్మ పెట్టింది అప్పుడు. ఎన్ని రోజుల కల్లా చచ్చిపోయింది, మళ్ళీ వెలిగింది. ఈ నుంచి పైకి అయితే మంచిగా లేచింది, ఇక్కడ వరకు వచ్చింది. ఈ పందిరి వారింది అనుకో మనకు మంచిగా దొండకాయలు అయితే పడతాయి. ఇలా చెట్లకు కూడా ఇబ్బంది కదా, చెట్లకు రోజు నీళ్ళు వస్తాం కదా. అట్లనే దొండ చెట్టు కూడా అదే నీళ్ళు తీసుకుంటా ఉంది. సో మంచిగా పెరిగిపోతుంది. ఇట్నే వెళ్దామా? పోదాం అని చెప్పేసి నన్ను ఆడికి తీసుకొచ్చి ఇంతసేపు. మరి ఇంతసేపు నువ్వు ఆనే ఉంటావు. ఈ పందిరి కూడా అయిపోతుంది. మరి ఎండల పని నేను వస్తా. ఏది రోజు పూ చెట్టుదేనా? వా గ్రేట్. ఎప్పుడు వచ్చి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎడిపోతున్నావు? సిటీకి పోతున్నావు మీ ఇంటికా? మళ్ళీ వెన్ యూఆర్ కమ్ బ్యాక్ రోజు సరే పోయిరా మంచిగా. నువ్వు కూడా పోతున్నావు అని ఇప్పుడు? ఆయన బాత్రూమ్ పోతుంది చూసి ఇంకా గ్రేటే. నీళ్ళు కోసం మంచిగా పెరుగుతుంది అన్నట్టు. తెంపినట్టు మొత్తం సో ఇక్కడ వంట ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉన్నది. దోశలు వస్తుంది వచ్చినా అన్న. బాయ్ బాయ్. దోశలు అయిపోయినాయా? మళ్ళీ ఏం చేసి చట్నీ వేస్తున్నావా? అయిపోయిందా? వా గ్రేటే. మేము బయట దొడ్డికడ వచ్చినా బాగానే చేసి పని తిన్నావా? మరి మస్తు ఆగలేదు. పొద్దులో పని చేస్తే మస్తు ఆగలేదు తెలుసా.
పని చేస్తాం కదా నైట్ తిని మళ్ళీ పొద్దున్న లేచి పని చేస్తే అరిపోతుంది కదా. అయిపోయింది మాకు అప్పుడు రాత్రి అసలు ఏం లేదు కడుపులా. అవును అట్లనే అవుతుంది. నేను ఆగలేతున్నారా ఏం రావు ఈ 2 రూమ్లోకి వచ్చినావు గట్లా అన్నాడు. తినిపిస్తలేదా? తినబెట్టిన తమ్ముడు తినాక మనం తిందాం సరేనా? తాలింపేస్తావా? అంతా అయిపోయిందా? చలో తిందాం మరి. ఆకలి జంపుడు అప్పుతుంది. పోసిరా పోయేలా ఇప్పుడు అక్క వస్తుంది. నేను డాడీకి తాలింపేసి డాడీకి టిఫిన్ పెడతా. రైట్ పోయిరు మరి. నాకు ఇష్టం ఎగ్ దోశ అంటే కొంచెం వెరైటీ చేస్తే నాకు చాలా ఇష్టం. ఈ టేస్ట్ లో వెరైటీ టేస్ట్లుగా మరి మాసం అనిపిస్తుంది అట్లా కొత్త కొత్త ట్రై చేస్తా ఉంటాయి. ఇప్పుడు అక్క అదే చేస్తుంది. నేను డాడీ కోసం ఇది చేస్తున్నా. ప్రియాంష్కి అక్క తినిపిస్తుంది. అయిపోయినాక ఎగ్ దోశ వేస్తుంది. మళ్ళీ ఈడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసిరు. ఈడ ఇదేంత గుడ్లు కట్ చేసినావా? కడుగుతున్నావు ఎగ్ దోశ అని. నేను ఎప్పుడు తిన్నాను ఎప్పుడు చేస్తున్నావు? అప్పుడు ఎప్పుడో 2-3 రోజుల కిందట నీ కోసం సపరేట్గా ఇస్తా స్పీకర్ అని అన్నావు. అది అట్లకే అట్టే పోయింది. అది అట్టే పోయింది. ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ. కారం తక్కువ ఇచ్చిరా. కారం చూస్తున్న భయం అవుతుంది నాకు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే అన్ని ఇలాంటివి వస్తున్నాయా? మీకు దోశ రౌండ్ ఏనికి వస్తుందా, దాని మీద ఎగ్ దోశ, మరి కారం దోశ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తారు. ఇక మళ్ళీ మన ఇంట్లో దోశ పిండి కూడా లేదు కదా చేయడానికి. ఇప్పుడు రాత్రి పట్టినట్టు ఇక రాత్రి పట్టినాం కదా. ఆమ్లెట్ అవుతుంది కావాలి. ఆమ్లెట్ చేస్తున్నావు ఇప్పుడు? చెయ్య ఎగ్ దోశనే వస్తుంది. దోశ ఏది మరి? దోశ వేయలేదు, పెంక గరం అవుతుంది. పెంక గరం అయినప్పుడు ఇవి వేసుకుంటాం. ఇది అన్నీ వస్తావు పేకమే వస్తావా? చూద్దాం ఎట్లా చేస్తావా. ఆల్రెడీ అన్నం ఒకటి పోసి ఇచ్చిన, పిల్లలకి సగం సగం చేసి ఇచ్చిన. వాళ్ళు తినరు. నేనే ఉన్నా పెండింగ్. మేము మన ముగ్గురం ఉన్నాం. ఇక నువ్వు నేను శిరీష, అందుకే ఒక్కొక్కటి పోస్తే అయిపోతుంది. శిరీష గుడ్డు తింటావా? మా అక్క చేస్తుంది బావా. అదే గుడ్డు తింటావా? నువ్వు సమోసా అన్నావు కానీ ఒక్కసారి కూడా సమోసా తెలియగా. ఇక మా అక్క నేను ఎగ్ అంటే మా అక్క ఎగ్ దోశ వేసిస్తుంది. సరే నేను కూడా సమోసా తెచ్చిస్తా. ఏమొద్దు ఎన్నిసార్లు అది ఒక్కసారి తెచ్చిస్తా. ఇక సరే ఇట్లా దోశ పోసుకొని దోశ మీద లైట్ ఇట్లా పోసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అవుతుందట. ఒకటే కదా కరెంట్ చచ్చం. కరెంట్ మస్తు పోతుంది ఈ మధ్య ఎండాకాలం. మళ్ళీ ఇప్పుడు వానలు పడతాయి చెట్లు. నిన్న కూడా అదే అనుకున్నా. అసలు చెట్లు అయినా కొడుతున్నట్టు అందుకనే పోయినారు అనుకున్నా. కానీ మరి ఎందుకు పోయింది నిన్న? ఏమో సాయంత్రం వరకు రాదన్నారు. మంచిగా వచ్చింది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థమవుతలేదు. ఈ ఎండాకాలం అంతే కరెంట్ ఫిక్స్ మొత్తం ఫిల్ అవుతుంది దానికి అంతే. ఇంకా దీని మీద ఏమంటారు ఉప్మా ఉంటుంది చూసినావా? ఉప్మా కానీ ఇంకా కారం, దీనికి సపరేట్ కారం దొరుకుతుంది. అవును దోశకారం. ఆ దోశకారం వేసుకొని కొంచెం కంది పౌడర్ వేసుకొని కొంచెం పుట్నాల పౌడర్ వేసి ఈ ఎగ్గు కొట్టి తింటే మస్తు ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ షార్ట్ కూడా వేయచ్చు కానీ మనకు అంత టైం దొరకదు. ఇలాంటి ఫుడ్ మస్తు ఉంటుంది. ఇంకా ఇలా క్యారెట్ వేయచ్చు, బీట్రూట్ వేయచ్చు, కొత్తిమీర వేయచ్చు, రకరకాలు వేయచ్చు. నేను కూడా ఇవన్నీ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో చూసిన. మస్తు ఉంటాయి. కానీ ఇక మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ మన దగ్గర అవన్నీ ఐటెంలు లేవు, అయిపోయినాయి. అయినట్టే కదా సగం దోశ అయిపోయింది. ఇంకా మరేసి అయిపోతుంది.